అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న జగన్ రెడ్డి గారు ఛానల్స్ ముందర అటు పవన్ కళ్యాణ్ ఆయన మీద కానీ లేదా బడ్జెట్ పైన కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్సనల్ కామెంట్ కానీ తనేదో గొప్పలు చెప్పినట్లు చెప్పడం కానీ వీటిపైన వాస్తవ పరిస్థితి ఏంది, ఆయన మాట్లాడిన తీరు ఏంది, దానిపైన నా అభిప్రాయం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి, యోగి వేమన గారి శతకం ఉంది. తప్పులెన్నువారు తండోపతండంబు, ఉర్వి జనులకెల్లా నుండు తప్పు, ఉర్వి జనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు. అంటే తప్పులు పట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ భూమి మీద తప్పులు చేయని వాడు ఎవరో, కానీ తప్పులు ఎన్నువారు అంటే తప్పులు పట్టేవాళ్ళు తమ తప్పులు ఎరగరు. జగన్ రెడ్డి చేయని తప్పే లేదు. జగన్ రెడ్డి పేరు జగమంతా, ఈ జగములో చేయని తప్పులన్నీ చేసినాడు జగన్ రెడ్డి. ఈ జగములో చేయనంత తప్పులు చేసిన ఈ జగన్ రెడ్డి మరొకరిని తప్పులు పట్టేదానికి అర్హత లేదు, అర్హుడు కాదు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, దారుణాలు చేసినాడు, దౌర్జన్యాలు చేసినాడు. కనీసం అతనికి అవగాహన లేదు అనేదానికి నిన్నటి తన పేపరే సాక్షి. ఇందులో ఒక కాలం లాస్ట్లో అన్నదాత సుఖీభవ, ఈ దీంట్లో దాదాపు 53,58,000 మందికి 20,000 చొప్పున ఇవ్వాల్సింటే 10,600 కోట్లు కావాల్సింటే బడ్జెట్ కేవలం 6,300 కోట్లు కేటాయింపు అంటాడు. అంటే 3,300 కోట్లు తక్కువ అంటున్నాడు. అనేక అవగాహన లేదనే దానికి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ కలయికతో కూడిన ప్రభుత్వం, మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వం, దీనికి 3,300 కోట్లు 6,000 రూపాయల చొప్పున అతను చెప్పబడిన 53 లక్షల మందికి 6,000 రూపాయలు ఇస్తే 3,300 కోట్లు సరిపోతుంది. ఎక్కడైనా 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలనేది వాస్తవం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కేంద్ర సాయం పోను అంటే అది అవగాహన లోపం, అతనికి తెలియంతనం, అతనికి పిచ్చి పట్టింది, మదం ఎక్కింది. పిచ్చి పట్టిన దానికంటే ఏది మాట్లాడితే చెల్లుతుందనే మాట్లాడుతున్నాడు. కారణం పదవి పోవడం, కలెక్షన్ ఆగడం, పదవితో పాటు కలెక్షన్ ఆగింది. తట్టుకోలేకున్నాడు. అసెంబ్లీకి రాలేని పరిస్థితి అందరూ అనుకుంటారు ఎందుకు రాలేదని. వాస్తవానికి అసెంబ్లీకి వస్తే తన తప్పులను ఎత్తి చూపుతామని సంఖ్యాబలం తక్కువ ఉండడం వల్ల అతను వినలేడు, చూడలేడు. చెవులారా వినలేడు, కంటారా చూడలేడు. ఆ దృశ్యకావ్యం మేము ఓపెన్గా చెప్తాం. అయ్యా నువ్వు గుంతలు చేసిపోయినావు, మేము గుంతలు పూడ్చినాం. సిమెంట్ రోడ్లు వేయకుండా గ్రామీణ ఉపాధిని వాడలేకపోయినావు. మేము గుంతలుతో పాటు సిమెంట్ రోడ్లు వేసినాం, గ్రామీణ ఉపాధి చక్కగా వాడినాం. నువ్వు హౌసింగు సర్వనాశనం చేసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పల్లెకు 3 సెంట్లు, టౌన్కి అయితే 2 సెంట్లు, టిడ్కో ఇండ్లు ఆపినాం. ఇప్పుడు టిడ్కో ఇండ్లు కట్టబోతున్నాం. జూన్కే అతను ఆపిన ఇండ్లన్నీ ఇవ్వబోతున్నాం. తను సొంత పేరు జగనన్న కాలనీ పెట్టినాం. దాని ఎన్టీఆర్ హౌసింగ్తో తిరిగి పునరుద్ధరణ. కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని నేను లేదు, చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళు ఎట్లా పెడతాడని అందరినీ బెదిరించుకొని రమ్మని 30 ఏళ్ళు చేసి పెట్టినాడు. కరెంటు కోతలు 8 సార్లు రేట్లు పెంచినాడు. దాని రేట్లు పెంచకుండా ఈ ప్రభుత్వం పగలే 9 గంటలు రైతులకు విద్యుత్ ఇస్తుంది ఉచితంగా. పోలవరాన్ని సర్వనాశనం చేసినాడు. దాని పేరు PPA 2, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. PPA 1 పవర్ పర్చేజ్ అగ్రిమెంటు మరొక అంశం. 2 నాశనం చేసినాడు. ఈ పక్క నుండి అమరావతిని నాశనం చేసినాడు. దాని పునరుద్ధరణ కేంద్ర సాయం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సాయం జరిగింది. రైల్వే జోను పట్టించుకోలే. ఈ యొక్క
కేంద్ర సాయంతో రైల్వే జోన్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. అదే కాకుండా స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నేను మెడలు ఉంచుతా అని తనే పోయి మెడలు వాళ్ళది వంచలే మా బీజేపీని. తన బీజేపీ దగ్గర తలలు వంచినాడు, సరెండర్ అయినాడు. మామూలుగా మా పల్లెల్లో చెప్తుంటారు నాయకత్వం 3 రకాలని: నేతాగిరి, చెంచాగిరి, దాదాగిరి. జగన్ రెడ్డి నేతాగిరి చేయలేకపోయినాడు. ఉన్నతమైంది నేతాగిరి. చెంచాగిరి తన కేసులు ఏడ మీదికి వస్తాయనో ఎప్పుడు కాకాబెట్టే ఉద్దేశం. ఢిల్లీలో చెంచాగిరి, గల్లీకి వచ్చే దాదాగిరి. అన్నీ దౌర్జన్యాలే. అందరి మీద కేసులు పెట్టడం, అందరినీ జైలుకు పంపడం. నువ్వు సబ్జెక్టు మాట్లాడమంటే ఉన్నతమైన బడ్జెటా కాదా ఇది అని తెలుసుకోమంటే కాదు అది చేయలే ఇది చేయలే. ఇది 5 years కోర్సు. రాజకీయం అంటే 5 years కోర్సు, ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్ కోర్స్ అని. ఇప్పుడు లా కూడా కొత్తగా వచ్చింది. 5 years ఇంటర్మీడియట్ తర్వాత 5 years లా కోర్సు. ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దాలా, అటు అభివృద్ధి పరంగా, ఇటు సంక్షేమం పరంగా, ఈ సూపర్ 6 పరంగా. మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సభాముఖంగా అసెంబ్లీలో కానీ, బయట సభల్లో కానీ, మీ దగ్గర ప్రెస్ వాళ్ళ దగ్గర కానీ, మేము సూపర్ 6 సమర్థవంతంగా మోడీ గారి ఆధ్వర్యంలో అమలు చేస్తామని జనవరి 8 వైజాగ్ ఆయన రైల్వే జోన్ ప్రకటించే రోజు కూడా చెప్పడం జరిగింది. అందులో 6 ఆల్రెడీ 2 అయిపోయినాయి, మరొక 2 దీంట్లో పొందుపరిచినారు. మీరు చెప్పబడిన బస్సు లేదా నిరుద్యోగ వృత్తి ఇంకా క్లియర్ కాలే. వాస్తవం తొందర ఏంటి? 60 నెలల మ్యాండేటరీ, ఇప్పుడు అయినది 9 నెలలే. నిన్న 4వ తేదీకి 9 నెలలు. ఇంత లోపల బడ్జెటు లాస్ట్ నవంబర్లో పెట్టిన బడ్జెటు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కంటిన్యూషన్. ఇప్పుడు మాత్రమే సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టినది మొన్న 28 పయ్యావుల కేశవ్ గారు. దాంట్లో 3,22,000 కోట్లు అన్నీ పొందుపరిచారు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ గారు ఏ విధంగా క్రికెట్ మ్యాచ్లో ఏ వైపైనా 4లు 6లు కొట్టినట్టు అన్ని రంగాలకు పథకాలు పథకాలకు అన్ని పథకాలకు డబ్బులు కేటాయింపులు జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది గతం కంటే ఎక్కువ శాతమా కాదా? అందులో సూపర్ 6లో 2+2 4 క్లియర్ అయినాయా లేదా? మిగతా 2 కూడా చేయాల్సిన అవసరం ఉంది. డ్యూ ఉన్నది. నువ్వు పెట్టిన అప్పులు 10 లక్షలకు దాటి కాంట్రాక్టర్లకు దాదాపు 1,40,000 కోట్లు. వాటిని సరిదిద్దుతూ నువ్వు చేసిన అప్పును తీర్చడానికి నీతి ఆయోగ్ సంస్థ చెప్పింది. కనీసం ఈఎంఐ కట్టేలని పరిస్థితిలో చేసిపోయినాడు జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ అని. ఇటువంటి దరిద్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు 4 సార్లు అనుభవంతో ముఖ్యమంత్రిగా, మోడీ గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3వసారి ప్రధానమంత్రిగా, నిర్మలమ్మ 8వసారి ఆర్థిక శాఖ మంత్రిగా అన్ని రంగాలను కలుపుకుంటూ పయ్యావుల కేశవ్ గారు పెట్టిన బడ్జెట్ అద్భుతమని అందరూ ముత్తుకుంటుంటే నువ్వు ఏడుస్తూనే ఉంటావు. నువ్వు ఏడ్చు, ఎన్నాళ్ళైనా ఏడ్చు. నీ ఏడుస్తా అంటే జగన్ రెడ్డి, నీ ఏడ్చేటప్పుడు నీ కన్నీళ్ళు తుడిచేదానికి నీ అమ్మ లేదు, మీ చెల్లెలు నీతో పట్టలేదు. అది తుడిచేదానికి భారత రాజ్యాంగం అందరూ అమలు చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారము ప్రతిపక్షము రావాలంటే 17.5 అంటే 18 సీట్లు రావాలా. మా అయ్యన్న పాత్రుడు గారు నిన్ననే చెప్పడం జరిగింది. ఈరోజు కార్టూన్ వేశారు, నువ్వు కుర్చీ కింద ఉన్నావు, నా కుర్చీ పైన కావాలని. ఎట్లా కింద ఉన్నటువంటి పైన ఎట్లా వస్తుంది? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ తరఫున ఈ యొక్క ప్రజలకు తెలియాలా. ముఖ్యంగా నేను స్వయంగా సర్పంచ్ ఎలక్షన్లు గమనించిన. గ్రామ సర్పంచులు ప్రెసిడెంట్ ఎలక్షన్ 1 ఓటు 2 ఓట్లు 3 ఓట్లతో గెలుస్తున్నారు. అంటే 2 ఓట్లు 1 ఓటు 2,000 ఓట్లు ఉంటాయి. 1 ఓటు ఓడిపోయినా కూడా ఓటమే. కొన్ని చోట్ల ఈక్వల్ ఓట్లు వస్తున్నాయి. అప్పుడు టాస్ వేస్తున్నాడు, టాస్లో గెలుస్తున్నాడు ఒక సర్పంచి. ఓడిపోయినట్టు నేను బాస్ అంటే కుదరదు. టాసు ఏ వైపు పడితే ఆ వైపు. నేను జిల్లా పరిషత్ ఎలక్షన్ నెల్లూరులో చూసిన 2014లో ఈక్వల్గా ఓట్లు వచ్చినాయి 20-20. టాస్లో ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ మళ్ళీ టాస్లో వైఎస్ఆర్ పార్టీ. మా జమ్మలమూడులో జరిగింది, ఎర్రగుంటలో జరిగింది. టాస్లో అభ్యర్థులు గెలిచినారు.
అంటే ఈక్వల్ ఓటు గెలిచినంత మాత్రాన నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలంటే కుదరదు. ఓడిపోయినోడు ఓడిపోయినట్లే. 40% వచ్చాయంటే ఇక్కడ 57% వచ్చినాయి కదా, నీకు ఎట్లిస్తారు ఛాన్సు? అసెంబ్లీ పరంగా రాలేదు, ఓట్ల పరంగా రాలే, సీట్ల పరంగా రాలే. ఏ విధంగా ఇక్కడే జనసేన తరపున కొనతల రామకృష్ణ గారు ఉన్నారు, మీరు కనుక్కోండి. అనకాపల్లె పార్లమెంటు సభ్యునిగా 1989లో 7 అసెంబ్లీకి గాను 9 ఓట్లతో గెలిచినాడు ఆయన. ఆ రోజు ఎలక్ట్రానిక్ ఈవీఎం లేదు, మాన్యువల్. ఆయన నిన్ను అడిగినా ఎట్లన్నా నీ పరిస్థితి ఎలా గెలిచినావని అని చెప్తున్నాడు. ముందు 11 ఓట్లతో గెలిచినాడంట. గెలిస్తే మళ్ళీ రీకౌంటింగ్ అడిగినారంట. అడిగితే 2 ఓట్లు తగ్గి 11 నుంచి 9 ఓట్లతో గెలిచినాడు ఈయన కొనతల రామకృష్ణ, ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే గారు. ఆ రోజు ఓడిపోయిన అభ్యర్థి నేను కేవలం 10 లక్షలకు పైగా పోలైతే నాకు తక్కువ వచ్చినది 9 కదా, నేను ఒక సగం ఛాన్స్ ఉంటా అంటే కుదురుతుందా? ఒక రాజ్యాంగ పద్ధతి ఉంటుంది దానికి. నీకు లేదు. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చినానంట. ఏంది నువ్వు ఇచ్చేది? ఏం లడ్డా, తిరుపతి లడ్డా, తలా ఇంత ప్రసాదం పంచినట్టు. ఎందుకు నీ యొక్క ఉదారం ఏంది మాకు అర్థం కాలే. కారణం నీకు పదవి పోయింది, నీ ఆశ నెరవేరలే, నీ కలెక్షను పోయింది. దానికోసమే ఈ తప్పుడు మాటలు. పవన్ కళ్యాణ్ గారిని ఆ మాట మాట్లాడొచ్చునా? ఆయన 21 పోటీ చేస్తే 21/21 100% స్కోరు ఎమ్మెల్యే పరంగా. 2 ఎంపీలు పోటీ చేస్తే 2/2 ఎంపీల పరంగా గెలిచినాడు. నీ ముఖానికి 175 అసెంబ్లీలు పోటీ చేస్తే 11 గెలిచినాడు. నీ ముఖానికి 25 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తే 4 బొటాబొటి, 4 కూడా. ఒకటి 11,000, ఒకటి 54,000, ఒకటి 64,000, ఒకటి 74,000 అని నెక్కు. కడప పార్లమెంట్లో కూడా 7 పార్లమెంటులోనే ఆ 7 అసెంబ్లీలకు గాను మావాడు, మా సొంత అన్న కొడుకు సుబ్బరామరెడ్డి 5 చోట్ల మెజార్టీ అవినాష్ రెడ్డి కంటే. 5 అసెంబ్లీ స్థానాలు 2 చోట్ల తక్కువ వచ్చి ఓడిపోవడం 64,000తో జరిగింది. అంటే మావాడు 64,000, మాకు పర్సంటేజీ 47% వచ్చింది. అంటే మా భూపేశ్ రెడ్డికి ఎంపీ స్థానం అంటే ఇస్తాడా అవినాష్ రెడ్డి? నీకంటే మీరు 40, మేము 57%తో గెలిచినాము. మా భూపేశ్ రెడ్డి జస్ట్ మార్జిన్తో పోయినాడు. మేము మా భూపేశ్ రెడ్డికి నీ అవినాష్ రెడ్డి నీ ఎంపీ స్థానము మాకు ఓ చివరి 2 ఏళ్ళు ఇస్తా అంటే ఇస్తాడా? అడిగే హక్కు ఉందా మాకు? ఒక సామెత ఉంది, నగినా తగినట్టు ఉండాలి. అడిగాలకు అర్థం అర్హత ఉండాలి. నీవు డిమాండ్ పెట్టినట్టు ఏం జరగదు. బడ్జెట్ అన్ని రంగాలలో పరిగెత్తినట్టు ఉంది, మీరు కనుక్కోవచ్చు. కరెంటు కోత లేని కరెంటు, రేటు పెంచని కరెంటు, 9 గంటలు ఉచిత కరెంటు పగలు జరుగుతుందా లేదా, గుంతలు పూడ్చినామా లేదా? ఇప్పుడే జనార్దన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, గుంతలు లేని ఈ రోడ్లను మేము సెట్ చేసినాం, మళ్ళీ లేయర్స్ ఇస్తున్నాం. పీపీపీ ప్రాజెక్టులో అన్ని స్టేజీల్లో, అంటే పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్తో రోడ్లు వేస్తున్నాం. సిమెంట్ రోడ్లతో పాటు గ్రామీణ ఉపాధిని పంచాయతీరాజ్ను కలిపి ఏఐబీ ఫండ్స్తో ఈ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ రోడ్లన్నీ క్లియర్ చేస్తున్నాం. నువ్వు జలజీవన్ మిషన్ వాడుకోలేకపోయినాం. మేము జలజీవన్ మిషన్ ఉన్నతంగా మీరే చూడొచ్చు, టెండర్ల సిస్టము. ఇప్పుడు 9 నెలలు, రేపు మళ్ళీ సంవత్సరానికి జలజీవన్ మిషన్ ద్వారా పల్లెలకు ఏ విధంగా వాటర్ సప్లై జరుగుతుంది, అదే టౌన్కు అమృతి స్కీమ్ ద్వారా వాటర్ సప్లై ఎట్లా జరుగుతుందని. అదే కాకుండా ఇండ్లు చెక్ చేసుకోవచ్చు మీరు. గత 5 ఏళ్ళేంది ఇప్పుడేంది, మీ అందరూ పత్రికల వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మీకు కూడా అడిగే హక్కు ఉంది కోట, మీరు కూడా అర్హులే. ఇళ్లకు మీరు కూడా అడిగే హక్కు, మీకు అక్రిడేషన్ కార్డు అనేది ఉంటే మీకు అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. అది టిడ్కో హౌస్ తీసుకుంటారా, ఎన్టీఆర్ హౌసింగ్ తీసుకుంటారా, పల్లెలో అంటే పల్లె హౌసింగ్ తీసుకుంటారా? సెంట్రల్ గవర్నమెంటు పిఎంఏవై కింద అందరికీ ఇల్లు ఇచ్చింది. నీ పేరు ప్రతి దాంట్లో, నీ పేరు లేదా మీ నాన్న పేరు. అసలు ఏంది ఇది? నీవు అడిగేదానికి అర్థమేంది? నువ్వు గెలిచినది ఎంత, నీ ఓట్లు ఎంత, నీ పర్సంటేజ్ ఎంత, మేము గెలిచినది ఎంత? అసలు మా మోడీ గారిని విశ్వగురు అని ప్రకటించారు. మనం కాదు, ఇండియా వాళ్ళు ప్రకటించలే, విదేశస్తులు విశ్వగురు అని ప్రకటించారు. G20 నడిపినాడు ఆయన. 100 దేశాల పైగా అతిథులు వచ్చారు. 6G నడుస్తుంది.
5వ స్థానంలో ఉంది ప్రపంచంలో ఆర్థికంగా. 3వ స్థానం కోసం ప్రయత్నంలో భాగంగా వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కమలం అని చెప్పిన నేను. మా కమలం పుష్పం వికసించింది, మరింత వికసిస్తుంది. ఈరోజు కూడా స్టేట్మెంట్ మోడీ గారు ఇచ్చారు. ఇంటర్నర్షిప్ అని పిల్లలకు 100 కంపెనీలతో టైప్ మాట్లాడి ఒక 5,000 రూపాయలు నెల నెల వాళ్ళే ఇవ్వాలా, లేదా ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలా, ఉద్యోగ అవకాశం. ఎన్నో పథకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో ఉచిత పథకాలు ఏర్పాటు. 35% సబ్సిడీతో PMEGP, NLM నేషనల్ లైవ్ స్టాక్ మిషన్తో 50%తో గేదెలకు 10 కోట్లకు కూడా 5 కోట్ల రూపాయలు సబ్సిడీ ఉంది. పొట్టేళ్ల పరిశ్రమకు ఉంది, కోళ్ళ పరిశ్రమకు సబ్సిడీ ఉంది. 8th క్లాస్ నుండి చదివిన వాళ్ళకు MSME పథకం కింద స్టార్టప్ ఫండ్స్ అని, ముద్రా లోన్ అని, స్వనిధి లోన్ అని అనేక పథకాలు ఉన్నాయి. కేంద్రం సహకారం ఉంది. నువ్వు ఆ రోజు కేంద్ర సహకారాన్ని వాడుకోలేకపోయినావు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వమంటే మ్యాచ్ బ్యాక్స్ తీసుకొని అగ్గి పెట్టినాడు. అంటే మిగతా పర్సెంటేజ్ ఇవ్వలేక, ఉదాహరణకు గ్రామీణ ఉపాధి 90% కేంద్రం, 10% రాష్ట్రం. జలజీవన్ మిషన్ 50% కేంద్రం, 50% స్టేటు. PMGSY ఉంది ఒక పథకం, గ్రామీణ సడక్ యోజన, 100% కేంద్రం. నేషనల్ హైవే 100% కేంద్రం. ఇల్లు 1,80,000 కేంద్రం. మిగతాది ఎంత ఇచ్చుకోండి మీరు. కేంద్రము PMAY కింద కావాల్సినంత ఇచ్చింది. అసలు బియ్యం 5 కేజీలు బియ్యం అందరికీ రేషన్ కార్డు వాళ్ళకు ఒక్కొక్క సభ్యునికి 5 కేజీలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ. అంటే అనేక రకాలుగా 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీములను అడ్డపెట్టుకొని కేంద్రం ద్వారా నిధులు తెచ్చుకొని మొన్న సీఎం గారు ఢిల్లీకి పోయి అడగడం జరిగింది. మళ్ళీ ఈరోజు పోతున్నాడు. అంటే కేంద్రం యొక్క సహకారం పొందాలా, డబుల్ ఇంజన్ కావాలనేది దానికోసమే. కాబట్టి నువ్వు డబుల్ ఇంజన్ సహకారం పొందలేకపోయినావు, బడ్జెట్ పొందుపరచలేకపోయినావు, నువ్వు ఖాళీగా ఉండవు, నువ్వు ఏం చేయలే. నువ్వు ఎప్పుడు రోడ్డు వెంట నడిచింటే పోయేది, రోడ్ల వెంట కాకుండా హెలికాప్టర్లు రావడం, వచ్చేటప్పుడు పరదాలు వేసుకోవడం, చెట్టు నరకడం. కాబట్టి నీకు ఏం తెలియదు రాజకీయం అంటే. అంబేద్కర్ రాజకీయం ఈ దేశానికి అవసరం. కానీ ఈయన భారతీయ రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు. భారత రాజ్యాంగం పక్కన పెట్టినాడు ఈయన. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీయ రాజ్యాంగానికి ఇంపార్టెంట్. సొంత అమ్మ చెల్లెలు మొత్తుకుంటారు. ఇంతకుముందు మీరు విన్నారో లేదో, ఇది కోడికత్తి కేసు క్రియేషన్, వివేకానంద రెడ్డి కేసు తనే అయిపోయి చేసినాడు, మా మీదికి తోసినాడు, పబ్బం గడుపుకున్నాడు. అది బయటకు వచ్చింది. అక్కడ నాంపల్లె కోర్టులో రెగ్యులర్గా అటెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షను, ఆ దాంట్లో నుంచి బయట వచ్చేది ఉత్తది. ఎట్లా పోతూ రాజ్యపీనిగా ఊరికెందుకు పోవాలని ఆ 10 మందిని లోపలికి రానియకుండా బయట ఉండే వాళ్ళను లోపలికి రానియాడు, లోపల ఉన్న వాళ్ళు బయటకు దొరకపోతాడు. అది అసెంబ్లీలో మాట్లాడినా మీ ముందర చెప్తున్నా. ఇటువంటి రాజకీయాలు కాదు కావాల్సింది. పాపం పేదలు, మా యొక్క కేంద్రము దీనదయాళ్ స్కీమ్ ఉంది, అంత్యోదయ అని. అంటే చిట్ట చివరి పేదవాడు కూడా బాగుండాలా. అతనికి ఇల్లు ఉండాలా, ఇంట్లో గ్యాస్ ఉండాలా, టాయిలెట్ ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, పెన్షన్ అర్హత ఉంటే ఉండాలా, కరెంటు బాగుండాలా, బయట సిమెంట్ రోడ్డు ఉండాలా, డ్రైనేజ్ ఉండాలా, అంగన్వాడీ సెంటర్ ఉండాలా, స్కూల్ బిల్డింగ్ ఉండాలా, హెల్త్ కార్డు ఉండాలా, ఉపాధి ఉండాలా, ఉద్యోగ అవకాశం ఉండాలా, శాంతి భద్రత ఉండాలా. ఇవన్నీ చేసేదానికి కేంద్రము పట్టుదలగా ఉంది. రాష్ట్రానికి సపోర్ట్ పెంచింది. ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రీత్యా ఆయన పట్టుదలగా పనిచేస్తున్నాడు. దానికి జనసేన మద్దతు ఉంది, ఓట్ల మద్దతు ఉంది. మరింత సమర్థవంతంగా పనిచేస్తాం. మాది తప్పు ఉంటే నువ్వు అసెంబ్లీ వచ్చి మాట్లాడు, మీ మీడియా పాయింట్ దగ్గర వచ్చి మాట్లాడు, సలహాలు ఇవ్వు. చొక్కా పట్టుకో, తప్పు ఉంది మీదని, జుట్టు పట్టుకో, అయ్యా మీ తప్పు ఉందని. రాకుండా యాన్నో బయట కాదు వాగాల్సింది. ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎగ్జామ్ వల్ల రాయాలా, బయట రాస్తే ఏం చెల్లదు. ఈ అసెంబ్లీ పాయింట్కి రమ్మనండి. ఆడికి రోలే హాలు లోపలికి రాడా, హాల్ బయట మీరు ఉన్నారు కదా, వచ్చి మాట్లాడమనండి. ఇక్కడికి వస్తే అక్కడికి రాలేరని అవమానం పొందుతారని చూడలేక వినలేక తప్పించుకుంటూ తిరుగుతూ తానొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి
సామెతను పాటిస్తున్నాడు. అసలైంది నిజమైన రాజకీయం కాదు, ఇది దౌర్భాగ్య రాజకీయం. ఎన్నో రకాల ఆలోచనలతో నేను పరిణితితో ధర్మసాక్షిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసే దానికోసం జగన్ రెడ్డిని మీ అందరి ద్వారా ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి, సలహాలు సంప్రదింపులు జరపాలి, అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడాలి. ఈ రాష్ట్రం బాగు కోసం నువ్వు సరైన ప్రతిపక్ష నాయకునిగా రా. నేను ఇంతకుముందే చెప్పిన 11 మందిది ఇంటూ 2 22 నిమిషాలు నీకే అవకాశం ఇస్తాం. ఇంకా పెంచమని అడుగుతాం. 44 నిమిషాలు ఏమని అడుగుతాం. రా. నీకు నిన్ననే సంక్షేమం అనే పదం సరిగా పలకలేకున్నావు. నీకు చదివేది సరిగా రాదు, చదువు రాదు, సంస్కారం లేదు, రాజ్యాంగ భద్రత తెలియదు. అందరినీ మాట్లాడితే ఎవరు మాట్లాడారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారా? నిన్నే నాదెండ్ల మనోహర్ గారు రిప్లై ఇచ్చారు. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలి పోటుకు తక్కువ అని అందరూ రకరకాలుగా కామెంట్ ఉంది. నేను అంతనా? నీకంటే డబల్ షీట్లు ఆయన గెలిచినాడు. నువ్వు 175లో 11, 164 ఓడిపోయినావు. వాళ్ళు అసలు ఓటమి 0. మేము కూడా బీజేపీ పార్టీ కూడా 10కి 8 గెలిచినాం, 80%. మేము 6 పోటీ చేస్తే ఎంపీలు 3 స్థానాలు గెలిచినాం. తెలుగుదేశం పార్టీ ఒక్క ఎంపీనే కోల్పోయింది, అది మా కడప పార్లమెంటు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఈ బడ్జెట్ను ప్రణాళికబద్ధంగా మేము చేసినాం లేదో చెప్తూ, తప్పులుంటే ఇప్పుడు చెప్తాను కదా, ఇక్కడ దీంట్లో ఉంది, మీరు కావాలంటే విశ్వదాభిరామ రాసినది ఉర్వి జనుల కల్లా నుండు తప్పు అంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళ కల్లా ఏదో ఒక తప్పు ఉంటుంది కూడా. కానీ నువ్వు చేయని తప్పు లేదు, చేయని పాపం లేదు, చేయని రుణము లేదు, ఈఎంఐ కట్టలేని పరిస్థితి. ఇది నైతిక ఆయోగం చెప్తుంది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఒక స్కీమ్ కూడా మన రాష్ట్రానికి కూడా ప్రపోజ్ చేసింది. మీరు వెనకబడిన రాష్ట్రం, నష్టపోయిన రాష్ట్రం కాబట్టి పూర్వోదయ అనే ఒక స్కీమ్, పూర్వోదయ, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, ముఖ్యంగా ఇరిగేషన్ పెంచడానికి, మానవ వనరులు పెంచడానికి ఒక స్కీమ్ చేసింది. దాని కింద మేమే నిన్న నిమ్మల రామానాయుడు గారి సమక్షంలో, మా గండికోట నిర్వాసితుల సమక్షంలో ఒక చర్చ పెట్టి మనకు రాష్ట్రానికి 18,000 కాదు, మరొక 18,000, 30,000, 40,000 ఎంత తక్కువ వచ్చే దాన్ని పొందుపరిచి పంపుదాం, ఢిల్లీ పోయి అడుగుదాం. పూర్వోదయ స్కీమ్ కింద మాకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇరిగేషన్ పెంచమని అడుగుదామని సలహా కూడా మేము మాట్లాడుకున్నాం. అది కూడా మీ ద్వారా చెప్తున్నాం. పూర్వోదయ స్కీమ్ చాలా చక్కటి స్కీమ్. అది వచ్చి మాట్లాడు, వెతుక్కో, ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలి, ఇది చేయకూడదని చెప్పు. మంచి సలహా అయితే అందరం స్వీకరించాల్సిందే. నీ తప్పుడు నిర్ణయానికి మేము ఎవరు జంకం, చాలా కఠినంగానే ప్రవర్తిస్తాం. నీకు చెక్కు పెట్టడం మా యొక్క ఎన్డీఏ కూటమికి అత్యవసరం. కారణం, నువ్వు రాష్ట్రాన్ని అగ్గి పెట్టిపోయినావు, మళ్ళీ అగ్గి పెడతావు. ఏం పొరపాటు పడినా మేము నిన్ను అగ్గి పెట్టకుండా చేసే బాధ్యత మా ఎన్డీఏ కూటమికి ఉంది. మేము పైరింజన్ మాదిరి నీ దరిద్రానికి ఆపుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఇప్పుడు ఫసల్ బీమా యోజన నువ్వు పట్టించుకోలే. మేము ఫసల్ బీమా యోజన చక్కగా అమలు చేస్తున్నాం. ఎందుకు? ప్రీమియం తక్కువ పెట్టి ఎక్కువ ఉపయోగపడేటట్టుగా దాన్ని కూడా నువ్వు వాడలేకపోయినావు. ఏ స్కీమ్ కూడా స్కామ్ చేసినా తప్ప సరిగా వాడలేకపోయినావు. మేము ప్రతి దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మా మోడీ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో అన్ని పథకాలు 100% అమలు అవుతాయి. ఈ రాష్ట్రం సర్వోత అభివృద్ధి జరుగుతుంది కూడా. రైట్, ఏమన్నా మీరు అడిగేది ఉంటే చెప్పండి. ఇప్పుడు 2 రకాలు. ఇప్పుడు ఒక ఆయన డాక్టర్, వాళ్ళ డాక్టర్ దగ్గరగా ఉండే డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా వచ్చింది. వాళ్ళ మామ ఈసీ గంగిరెడ్డిది కూడా మాకైతే డౌట్ ఉంది. ఆయనది వయసు రీత్యా 70 ఏళ్ళు. ఇప్పుడు నిన్న మీరు చెప్పబడిన రంగన్న, అతని దరిద్రానికి ఏమి చేసినా ఆశ్చర్యం లేదు. కన్ఫర్మేషన్ లేదు, కానీ మీరు చెప్పబడిన ఇన్ఫర్మేషన్లో పస ఉంది. అయితే కన్ఫర్మేషన్ లేదు దీనికి. ఏమైనా ఇప్పుడు అతని ఆలోచన వెరైటీ, ఈ దేశంలో ఎవరికి రాదు. ఇప్పుడు ఉదాహరణకు ఆయనకు రాని ఆలోచనలు మనందరికీ ఎవరికి రావు, ఈ దేశంలో ఎవరికి. ఒక భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి ఒక సింగపూర్కో, మలేషియాకో,
కువైట్కో దుబాయ్కో పోతాడు. ఓ 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉంటాడు. 200 300 4 కోట్లతో వస్తాడు. 400 కోట్లతో వస్తాడు. మళ్ళీ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో 20,000కో 30,000కో మళ్ళీ శాలరీకి చేరుతాడు. తనే డబ్బు పంపుతాడు అక్రమ మార్గంలో. అక్కడ అతని పేరు ఏదో కంపెనీ పెట్టినట్లు ఇక్కడ తీసుకొని వస్తాడు. దాని పేరే సూట్ కేసు కంపెనీ. అంటే సూట్ కేసుతో పోతాడు. ఊరికి బట్టలు నా జతలు వచ్చేటప్పుడు కోట్లు వస్తాయి. కాబట్టి అటువంటి క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఇట్లాంటి చేయడం సులభం. ఏదైనా వెరైటీ. కాబట్టి అతనికి సిస్టమ్, అతనికి కండకావరం ఎక్కువై ఇట్లాంటి చేస్తున్నాడు తప్ప ఆలోచన లేదంటే కాదు. ఆలోచనలు ఉన్నాయి, చక్కటి ఆలోచనలు ఉన్నాయి. మంచి వ్యాపారవేత్త. అయితే పాజిటివ్గా చేయలేదని నెగిటివ్గా మార్చుకున్నాడు. అది పోతే రాజ్యాంగంలో మార్పు ఉంటుంది. ఏమంతేరా? రైట్. మా అందరికీ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.